దిస్ ఈజ్ రేవతి. వెల్కమ్ బ్యాక్ టు అందమైన కథల పొదిరిల్లు. ప్రియమైన రాక్షసి ఎపిసోడ్ నంబర్ 196. గీత ఎటో వెళ్ళిపోయిందని అమర్ ద్వారా తెలుసుకుంటున్న చైతన్య. అసలు గీత ఎక్కడికి వెళ్ళింది? కథలకు వెళ్ళే ముందు దయచేసి వీడియోకి ఒక లైక్ ఇవ్వండి, అలాగే హైప్ ఇచ్చి వీడియోని సపోర్ట్ చేయండి. స్టోరీస్ నచ్చినట్టయితే మన ఛానల్ని తప్పకుండా షేర్ చేయండి. ఇక కథలకు వెళ్ళిపోదాం. మా అమ్మవి కదూ, ఇలా తినకుండా ఉంటే నీరసించిపోతావమ్మా అని అమర్ గీతని బతిమలాడుతుంటాడు. ఇంతకుముందు తన మీద కోపంగా ఉన్న శిరీష కూడా ఇప్పుడు తన త్యాగం గురించి విని బాధపడుతూ, ఇప్పటికే బాగా డల్ అయ్యావు గీత, కొంచెమైనా తిను అంటూ రిక్వెస్ట్ చేస్తుంది. తినమ్మా అంటూ నందిత తినిపించబోతుంటే, నేను తింటాను అత్తయ్య అంటూ ప్లేట్ తీసుకోబోయింది. నన్ను తినిపించనివ్వు అని చెప్పి నందిత తనకి తినిపిస్తుంటే గీత ఆ బాధలో ఏదో 4 ముద్దలు తింటుంది. దమయంతి గారు, రంగి కూడా తన పరిస్థితికి బాధపడుతుంటారు. ఇంటికి వచ్చిన సంపత్ మీద భార్గవి కోపంగా చేసుకుంటుంది. తల్లి కొట్టిన దెబ్బకి సంపత్ షాక్ అవుతూ అమ్మా అంటూ కోపంగా చూస్తాడు. ఏంట్రా అరుస్తున్నావు అంటూ భార్గవి కూడా కోపంగా అడుగుతుంది. మీరు కొట్టిన దెబ్బ వాడికేం సరిపోతుందమ్మా, మీరు తప్పుకోండి, ఈ సంపత్ గాడిని దంచడానికి మేం వచ్చాము అంటూ అశ్విన్ చైతన్యతో కలిసి లోపలికొస్తాడు. వాళ్ళు రావడం చూసి సంపత్ కాస్త కంగారు పడుతుంటే, ఇంకొక రూమ్లో హోమ్ మినిస్టర్ మాత్రం జరిగిన పరిణామానికి పదవి పోయే విధంగా ఉంటే రిక్వెస్ట్ చేస్తూ ఫోన్ కాల్ మాట్లాడుతుంటాడు. ఒక ఆడపిల్ల జీవితాన్ని నాశనం చేయాలనుకున్న ఈ నీచుడికి పడాలి అశ్విన్, కొట్టుకుంటారో చంపుకుంటారో మీ ఇష్టం అంటుంది భార్గవి. గీత పెళ్లి విషయంలో ఎన్నో ఆశలు పెట్టుకున్న చైతన్య అతను చేసిన దుర్మార్గాన్ని తట్టుకోలేక ఆవేశంతో వచ్చి సంపత్ని ఆ చంప ఈ చంప వాంచుతుంటాడు. ఆగు చైతన్య అంటూ సంపత్ అడ్డుపడబోతుంటే, ఏంట్రా ఆగేది, నిన్ను కొట్టడం కాదు చంపాలనిపిస్తుంది అంటూ చైతన్య సంపత్ని వెనక్కి నెడతాడు. దాంతో అతను వచ్చి అశ్విన్ కాళ్ళ దగ్గర పడతాడు. అశ్విన్ కూడా ఆవేశంలో ఉండేసరికి అతని షార్ట్ కాలర్ పట్టుకొని దుర్మార్గుడా అంటూ గట్టిగా పంచిస్తాడు. ఆ దెబ్బకి సంపత్ పెదవి చిట్లి రక్తం వస్తుంటుంది. అయినా కూడా భార్గవి అడ్డుపట్టలేదు. అలా అని కొడుకు దెబ్బలు తింటుంటే బాధ లేదని కాదు, బాధని దిగమింగుకుంటూ కన్నీళ్లు పెట్టుకుంటూ చూస్తుంటుంది. నువ్వు చేసిన పనికి నిజంగాని నిన్ను చంపిన పాపం లేదురా అంటూ అశ్విన్ మళ్ళీ పిడికిలతో కొట్టబోతుండగా అంతలో హోమ్ మినిస్టర్ అక్కడికి వచ్చి కొడుకు రక్తాన్ని కళ్ళ చూసి అశ్విన్ అంటూ గట్టిగా అరుస్తాడు. ఆ అరుపుతో అందరూ హోమ్ మినిస్టర్ వైపు చూస్తారు. హోమ్ మినిస్టర్ వాళ్ళ దగ్గరికి వచ్చి కొడుకుని వాళ్ళకి దూరంగా నెట్టి, నా కొడుకుని చంపుతావా ఏంటి అని ఆవేశంగా అడుగుతారు. చంపేటట్టే చేశాడు నీ కొడుకు అని అశ్విన్ కూడా ఆవేశంగా అరుస్తాడు. అశ్విన్ బేస్ వాయిస్కి హోమ్ మినిస్టర్ కాస్త వెనక తగ్గుతాడు. ఎప్పటినుంచో వీడు నా భార్య మీద కన్ను వేశాడు. ఇప్పటికి 3 సార్లు తన్ని లోపరుచుకోవాలని చూశాడు. చివరికి ఈ దుర్మార్గుడి కారణంగా గీత జీవితం బలి అయింది. అందుకే ఇలాంటి వాడు చస్తేనే పీడ పోద్ది అంటాడు అశ్విన్. నా కొడుకుని చంపితే జరిగిన సంఘటన జరగకుండా పోతుందా అంటూ ప్రశ్నిస్తాడు హోమ్ మినిస్టర్. కొడుకుని వెనకేసుకుని వస్తున్న హోమ్ మినిస్టర్ మాటలకు అశ్విన్ చైతన్య కూడా కోపంగా చూస్తుంటే, మీ కొడుకు వల్ల వాళ్ళకి అన్యాయం జరిగిందండి, ఆ మాత్రం ఆవేశం వాళ్ళలో లేకుండా ఎందుకుంటుంది అని భార్గవి కూడా కాస్త ఎదిరిస్తుంది. నువ్వు నోర్మి భార్గవి అంటూ భార్యని కసురుతాడు. ఛీ అని భర్తను తిట్టుకుంటూ మౌనంగా ఉంటుంది భార్గవి. చూడండి, నా కొడుకు వల్ల మీకు అన్యాయం జరిగితే వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేసుకోండి. అలా కాదని ఇంటికి వచ్చి నా కొడుకుని కొడితే హోమ్ మినిస్టర్గా నేను చేసేది చేస్తాను అని అంటాడు. ఏ హోమ్ మినిస్టర్ అంటూ అశ్విన్ గట్టిగా అరుస్తాడు. ఆ అరుపుకి హోమ్ మినిస్టర్ కాస్త బెదిరిగా చూస్తుంటాడు. అశ్విన్ కోపంగా అక్కడ ఉన్న సంపత్ మెడ పట్టుకొని, నీ బెదిరింపులకి ఇక్కడ భయపడేవాళ్ళు ఎవ్వరూ లేరు అంటూ తండ్రి ముందే సంపత్ని ఇంకొకటి పీకుతాడు. దాంతో సంపత్ వచ్చి హోమ్ మినిస్టర్ కాళ్ళ దగ్గర పడతాడు. కొడుకుని ఆ పరిస్థితుల్లో చూసి బాధపడుతూ హోమ్ మినిస్టర్ కొడుకుని పైకి లేపుతాడు. వాళ్ళు కొట్టే దెబ్బలకి సంపత్ వాళ్ళిద్దరినీ కోపంగా చూస్తుంటాడు. నీ కొడుకు వల్ల అమాయకురాలైన గీత జీవితం నాశనం అయిపోయింది. అయినా కూడా నీ కొడుకుని సపోర్ట్ చేస్తూ వస్తున్నావంటే అసలు నువ్వెంత దుర్మార్గుడివో మాకు ఇప్పుడు అర్థమవుతుంది అంటాడు అశ్విన్. ఆ మాటలకు హోమ్ మినిస్టర్ కాస్త కంగారు పడుతూ,
కాస్త అర్థం చేసుకో అశ్విన్. మా ముందే మా కొడుకుని కొడితే మాకు ఎలా ఉంటుంది? నా కొడుకు చేసింది తప్పే, ఒప్పుకుంటాను. వాడి తరపున నేను క్షమాపణ అడుగుతున్నాను. దయచేసి నా కొడుకుని వదిలేయండి అంటూ వాళ్ళ ముందు పూర్తిగా తగ్గిపోయి వేడుకుంటాడు హోమ్ మినిస్టర్. అయినా కూడా వాళ్ళ ఆవేశం చల్లబట్టం లేదు. అప్పటికే సంపత్కి మొహమంతా చెట్లీ రక్తమయం అవుతుంది. ఈ దుర్మార్గుడు చేసిన పనికి మా గీత జీవితం ఏమవుతుందో అర్థం కావడం లేదు అంటాడు అశ్విన్. గీత పేరు తేగానే అప్పటి వరకు కోపంగా ఉన్న సంపత్ మొహంలో కూడా గీత మీద జాలి కలుగుతుంది. అంతలో అమర్ దగ్గర నుండి చైతన్యకి ఫోన్ కాల్ వస్తుంటుంది. ఫోన్ లిఫ్ట్ చేసి హలో అనగానే అట్నుంచి మాటలు విని షాక్ అవుతూ, వాట్, గీత ఇంటి నుండి వెళ్ళిపోయిందా అని కంగారు పడుతూ అడుగుతాడు. అవును చైతన్య, ఫోన్ చేస్తున్నా కూడా లిఫ్ట్ చేయడం లేదు. తను ఎక్కడికి వెళ్ళిందో అర్థం కావడం లేదు. నాకు కొంచెం భయంగా ఉందిరా అంటాడు అమర్. నేను ఇప్పుడే గీతను వెతకడం కోసం బయలుదేరుతున్నా మావయ్య అని చైతన్య ఫోన్ పెట్టేసి, గీత కనిపించడం లేదంట అశ్విన్. ముందు తను ఎక్కడ ఉందో చూడాలి, పద అని చైతన్య అనగానే అశ్విన్ కూడా కంగారు పడుతూ చైతన్య వెంట బయలుదేరాడు. గీత గురించి భార్గవి కూడా భయపడుతూ కోపంగా కొడుకు వైపు చూస్తుంది. గీత గురించి సంపత్తులో కూడా టెన్షన్ ఉంటుంది. కానీ ఒక హోమ్ మినిస్టర్ మాత్రం విసుగ్గా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. చైతన్య కార్ డ్రైవింగ్ చేసుకుంటూ వెళ్తుంటే పక్కన కూర్చున్న అశ్విన్ కంగారు పడుతూ, ఇంతకుముందు గీత ఎక్కడ ఉందో ముందు అక్కడికి వెళ్ళి చూద్దాం చైతన్య అని అంటాడు. సరే అని చెప్పి చైతన్య రూట్ మార్చి గీత ఉన్న పాత ఇంటి వైపుకు వెళ్తుంటాడు. గీత ఎవరికి చెప్పకుండా వెళ్ళిపోయేసరికి ఆనంది నిలయంలో అందరూ కంగారు పడుతుంటారు. మనం గీతని కాస్త కనిపెట్టుకుంటూ ఉండాల్సింది అమర్ అంటుంది నందిత బాధపడుతూ. ఉదయం నుంచి ఏడ్చి ఏడ్చి ఉంది కదా, రూమ్లో రెస్ట్ తీసుకుంటుందిలే అని మనం కూడా నిర్లక్ష్యంగా ఉన్నాం నందిత అంటాడు అమర్. గీత గురించి శిరీష, రంగి, బామ్మగారు కూడా భయపడుతుంటారు. వాళ్ళకి గౌతమి, దీపక్ వాళ్ళు ధైర్యం చెప్తుంటారు. ఆనంది కూడా ఆ విషయం తెలిసి ఎక్కడికి వెళ్ళావే అని అనుకుంటూ తన ఫోన్కి కంటిన్యూగా ఫోన్ చేస్తున్నా స్విచ్ ఆఫ్ అని వస్తుంటుంది. కడుపుతో ఉన్న ఆనంది అంతగా బాధపడుతుంటే ఇక్కడ ముత్యాలు కూడా కంగారు పడుతుంటుంది. కొద్దిసేపటికి చైతన్య ఇంతకుముందు గీత ఉన్న ఇంటి ముందు కార్ ఆపాడు. ఇద్దరు కార్ దిగి ఫాస్ట్గా వెళ్ళి ఆ డోర్ కొడుతుంటే డోర్ ఓపెన్ కావడం లేదు. ఏదో అనుమానం వచ్చి కిటికీ వైపు చూసేసరికి గీత ఉరి వేసుకోవటానికి రెడీ అవుతుంటుంది. అది చూసి కంగారు పడుతూ, నో గీత, అలాంటి పిచ్చి పని చేయకు అంటాడు అశ్విన్. వాళ్ళు రావడం చూసి గీత చావటానికి ఇంకా తొందర చేస్తూ, ప్లీజ్ అశ్విన్ గారు, నన్ను చావనివ్వండి. నేను బతికుంటే పలానా ఇంట్లో ఉండే అమ్మాయి ఇలా చేసిందంట అని మీ కుటుంబం గురించి తప్పుగా మాట్లాడుకుంటారు. నా వల్ల మీకు ఎలాంటి చెడ్డ పేరు రాకూడదు అని చెప్పి ఉరి వేసుకోబోతుండగా ఇక లాభం లేదని చైతన్య, అశ్విన్ గట్టిగా డోర్ని తంతారు. దాంతో డోర్ ఓపెన్ అవుతుంది. మెడకు ఉరి వేసుకుని వేలాడబోతున్న టైంలో చైతన్య ఫాస్ట్గా వెళ్ళి తన కాలు పట్టుకుని పైకి లేపితే అశ్విన్ అక్కడ ఉన్న స్టూల్ ఎక్కి తన మెడకి పెట్టుకున్న ఉచ్చుని తీయబోతుంటాడు. నన్ను చావనివ్వండి అశ్విన్ గారు, ప్లీజ్ నన్ను చావనివ్వండి అంటూ గీత బలవంతం చేస్తుంది. చెప్తున్నది నీకే అంటూ బలవంతంగా తన మెడలో ఉన్న ఉచ్చుని తీసి కిందకు దింపుతాడు. ఎందుకు నన్ను కాపాడారు? నా చావు నన్ను చావనిస్తే ఏ గొడవ ఉండకపోయేది కదా అంటుంది గీత. పిచ్చి పట్టినట్టుగా మాట్లాడుకు గీత, అసలు నువ్వు ఏం తప్పు చేశావని చావాలనుకుంటున్నావు అంటాడు చైతన్య కోపంగా చూస్తూ. చూడు గీత, ఇక నీ స్వార్థం నువ్వే చూసుకుంటావా? ఆనంది గురించి కాస్త కూడా ఆలోచించవా అని అడుగుతాడు అశ్విన్. ఆ మాటకు అర్థం కానట్టుగా గీత కన్నీళ్లు పెట్టుకుంటూ చూస్తుంటే, ఇప్పటికే తన వల్ల నీకు అన్యాయం జరిగిందని ఆనంది తట్టుకోలేకపోతుంది. ఇక నువ్వు ప్రాణాలు తీసుకుంటే కడుపుతో ఉన్న ఆనంది బతకగలుగుతుందా అంటాడు అశ్విన్. గీత కన్నీళ్లు పెడుతూ, నిజమే, ఆనందికి నేనంటే చాలా ఇష్టం. ఆ ఇష్టంతోనే నాకు ఒక కుటుంబాన్ని తెచ్చిపెట్టింది. నిజంగానే నేను చచ్చిపోతే ఆనంది తట్టుకోలేదు అని ఏడుస్తుంటుంది. చైతన్య బాధపడుతూ, ఒక ఆనంది మాత్రమే కాదు గీత, మేము ఎవరం కూడా తట్టుకోలేము. ఆనందితో పాటు చిన్నతనం నుంచి నిన్ను చూస్తున్నాము. ఆనందితో పాటే నిన్ను చెల్లెలుగా చూస్తూ వస్తున్నాము. మా మావయ్యకి కూడా నువ్వంటే చాలా ఇష్టం. నువ్వు ప్రాణాలు తీసుకుంటే అసలు మేమందరం తట్టుకోగలమని ఎలా అనుకుంటున్నావు అని అంటాడు. వాళ్ళ మాటలకు గీత ఇంకా కన్నీళ్ళు పెడుతూ, అన్నయ్య అంటూ చైతన్య హక్ చేసుకుంటుంది.
చైతన్య తన వెన్ను మీద చేయి వేసి నిమురుతూ, ప్లీజ్ గీత, ఇంకొకసారి ఇలాంటి పిచ్చి పని చేసుకోవాలని చూడకు అని అంటాడు. అశ్విన్ కూడా బాధపడుతూ, నీతో మాకు పరిచయం తక్కువే ఉన్నా ఆనంది నోటి వెంట గీత గీత అంటూ ఎన్నోసార్లు విన్నాము. నువ్వంటే నాకు మా అమ్మకి కూడా అభిమానమే. నీకింతమంది తోడుగా ఉండగా ఈ పిచ్చి నిర్ణయం ఎందుకు తీసుకున్నావు గీత అని అంటాడు. లేదు, ఇక నేను అలా చేయను. మీకోసమైనా ధైర్యంగా ఉండటానికి చూస్తాను అంటుంది గీత. ముందు ఇక్కడి నుంచి పద అంటూ చైతన్య తన భుజం చుట్టూ చేవేసి తీసుకుని వెళ్తుంటే వాళ్ళతో పాటు అశ్విని కూడా వస్తుంటాడు. కొద్దిసేపటికి ఆనంది నిలయంలో చైతన్య గీతను తీసుకుని వస్తుంటే అక్కడే ఉన్న ఆనంది పరిగెత్తుకుంటూ వచ్చి గీతని హక్ చేసుకుని, ఇలాంటి పిచ్చి నిర్ణయం ఎలా తీసుకోవాలనుకున్నావే? నీకేమైనా అయితే అసలు నేను తట్టుకోగలుగుతానా అంటూ కన్నీళ్ళు పెడుతుంటుంది. లేదానంది, ఇక నేను ధైర్యంగా ఉంటాను అని వాళ్ళకు కూడా ధైర్యాన్ని ఇస్తుంది. గీత క్షేమంగా కనిపించేసరికి అమర్, నందిత, శిరీష, గౌతమి, దీపక్ ఇలా అందరూ కూడా సంతోషపడుతుంటారు. అదే టైంలో భార్గవి దగ్గర నుండి అమర్కి కాల్ వస్తుంటే పక్కకు వెళ్ళి ఆ కాల్ లిఫ్ట్ చేసి హలో అని అంటాడు. గీత గురించి ఏమైనా తెలిసిందా అమర్ అని భార్గవి కూడా కంగారు పడుతూ అడుగుతుంది. తల్లికి చాటుగా సంపత్ కూడా నిలబడి ఆ మాటలు వింటుంటాడు. గీతని క్షేమంగా ఇంటికి తీసుకొచ్చారు భార్గవి, కానీ కాస్త లేట్ అయితే గీతను దక్కించుకోలేకపోయేవాళ్ళం అంటూ అమర్ ఉన్న విషయం చెప్తుంటే, అయ్యో గీత ఉరివేసుకోబోయిందా అంటుంది భార్గవి. అది విని సంపత్ కూడా కంగారు పడుతుంటాడు. అవును భార్గవి, సమయానికి వెళ్ళారు కాబట్టి తనని ప్రాణాలతో చూడగలుగుతున్నాము అని అమర్ ఉన్న విషయం చెప్పి ఫోన్ పెట్టేస్తాడు. సంపత్ రూమ్లోకి వెళ్ళి గీత గురించి ఆలోచిస్తూ బాధపడుతుంటాడు. ఇలా వారం రోజులు గడిచాయి. స్నేహితురాల గురించి బాధపడుతున్న ఆనంది ఇంకా పూర్తిగా నార్మల్ కాలేకపోతుంటుంది. అశ్విన్, నందిత కూడా అదే బాధలో ఉంటారు. కాకపోతే ప్రెగ్నెంట్ అయిన ఆనందిని జాగ్రత్తగా చూసుకోవాలనే ఉద్దేశంతో ఆ బాధని కప్పిపుచ్చుకుంటూ ఆనందిని జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటారు. సాయంత్రానికి అశ్విన్ ఆఫీస్ నుండి వచ్చి డల్గా సోఫాలో కూర్చున్న ఆనంది దగ్గరికి వెళ్ళి తన పక్కన కూర్చొని, గీత గురించి ఆలోచిస్తున్నావా అని అడుగుతాడు. ఆ మాటలు వింటూ నందిత కూడా వచ్చి ఆనందికి మరో పక్కన కూర్చుంటుంది. ఆనంది కంటతడి పెడుతూ, గీత ఎలాంటి తప్పు చేయలేదని మావయ్య పెళ్లి వాళ్ళకి ఫోన్ చేసి ఎంతగానో వాళ్ళకి నచ్చచెప్పాలని చూశాడంట అమ్మా, కానీ వాళ్ళు వినిపించుకోవడం లేదంట, గీతని వద్దని చెప్తున్నారంట అని చెప్తుంది. అవును అశ్విన్, అమర్ ఫోన్ చేసి నాకు కూడా ఈ విషయం చెప్పాడు అని అంటుంది నందిత బాధపడుతూ. అలాంటి వాళ్ళు గీతకు దూరమైతేనే మంచిదమ్మా. గీతని అర్థం చేసుకునే వాళ్ళు అత్త మామగా భర్తగా రావాలి, కానీ అర్థం లేకుండా నిందలు నమ్మేవాళ్ళు తనకి కుటుంబంగా రాకపోతేనే మంచిది అంటాడు అశ్విన్. నువ్వు అన్నది కూడా కరెక్టే అశ్విన్, కానీ అంతగా గీతను అర్థం చేసుకునే వాళ్ళు ఎక్కడ దొరుకుతారు అంటుంది నందిత. నా బాధ కూడా అదే. టీవీలో అందరూ చూసే ఉంటారు కాబట్టి గీత క్యారెక్టర్ మంచిది కాదని అందరూ అనుకుంటారు. ఇలా అందరూ గీత గురించి తప్పుగా అనుకుంటే ఇక తనకి సంబంధాలు ఎక్కడి నుంచి వస్తాయమ్మా అని అడుగుతుంది ఆనంది. నీ స్నేహితురాల జీవితం బాగుంటుందని నమ్మకంతో ఉండు ఆనంది. తన టైం బాగుంటే తన్ని అర్థం చేసుకునే భర్త దొరుకుతాడేమో అని నమ్మకంగా మాట్లాడతాడు అశ్విన్. నీ మాట నిజమే, గీత సంతోషంగా ఉంటే బాగుండు అని చెప్పి నేను గీత దగ్గరికి వెళ్ళి రానాయమ్మా అని అడుగుతుంది ఆనంది. సాయంత్రం అవుతుంది కదా ఆనంది, ఈ టైంలోనా అంటాడు అశ్విన్. ఏం కాదులే అమ్మా, వెళ్ళి వచ్చేస్తాను అని అంటుంది ఆనంది. మనం కూడా ఆనందితో వెళ్దాం పద అశ్విన్, నాకు కూడా గీతని కలవాలని ఉంది అంటుంది నందిత. సరేనమ్మా, మీతో పాటు నేను కూడా వస్తాను, ముగ్గురు వెళ్ళొద్దాము, నేను ఫ్రెష్ అయ్యి రాగానే బయలుదేరదాము అని చెప్పి అశ్విన్ పైకి వెళ్ళిపోతాడు. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అందరి మధ్య ఆనంది నిలయంలో గీత విషయంలో ఏం జరగబోతుంది, గీత జీవితం ఎలాంటి మలుపు తీసుకోబోతుంది? కథ నచ్చితే లైక్ చేయండి, హైప్ ఇవ్వండి, మీ అమూల్యమైన అభిప్రాయాలు తెలియచేయండి. అలాగే మన స్టోరీస్ని తప్పకుండా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.